నెంబర్ 4 ఈ జిడ్డుగాడు తగులుకుంటే వదలలే, ఎలాగైనా తప్పించుకొని పోవాలి. రే మామా దొరికిపోయినా కొడుకు. రే మామా ఎక్కడ పోతున్నావు? లేదురా, పని మీద బయటికి వెళ్తున్నా. ఎక్కడ పోతున్నావు కరెక్ట్ చెప్పు. మంచి ప్యాంట్ వేసినావు, కొత్త షర్ట్ వేసినావు, బొట్టు పెట్టినావు, వాచ్ కట్టినావు, ఎక్కడికి పోతున్నావు చెప్పలేదు అనుకో. నా ఎలా మొన్న తీసుకొని మిందికెత్తా. సరే అట్లా పని మాత్రం చేద్దా, పెళ్లి చూపుకు పోతున్నా. మామా నీకు పెళ్లి చూపులారా? నీకు పెళ్లి చూపులు అంటే ఎవరైనా నమ్ముతారా? నాకు చెప్తాను, నిజం చెప్పు. అమ్మ మీద దొట్టరా, నిజంగా పెళ్లి చూపుకు పోతున్నారా? నమ్మరా? అమ్మ మీద దొట్టేసిన కాబట్టి నమ్ముతాను. పెళ్లి చూపులు కదా, నేను వస్తాను పదరా. నువ్వేందరా పెళ్లి చూపులకి పోతా పోతే ఎవడన్నా పిల్లల్ని సంఖ్యలో పెట్టుకోపోతాడా? నేను రాలేదు అనుకో, అక్కడికి రాజుకొని తలక పగొట్టేస్తా. నేను వస్తాను నీతో పాటు అంతే. నువ్వేందరా పెళ్లి చూపులకి? రేమమ్మ నా లైఫ్ లో ఎట్లా పెళ్లి చూపులకు పోలేదురా. నీ పెళ్లి చూపుల కన్నా వస్తాను రా, ప్లీజ్ రా, నన్ను పిలుచుకురా. నీ స్కెచ్ నాకు అర్థమైందిరా. పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి చూపులు చెడగొట్టి పెళ్లి కూతురు నువ్వు చేసుకుందామనే కదా. రేమమ్మ ఎందుకు అట్లా నేను అట్లా పడా నా చెప్పురా నువ్వు. నాకు తెలుసు నీ బుద్ధి, దొంగనా కొడుకురా నువ్వు. అట్లంతా ఏం లేదురా మామ, నేనున్నాను కదా నీకు, నేను చేశాను పదా. దైద్యం నా కొడుకురా నువ్వు. వస్తే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చూపులు చెడిపోతాయి. అట్లేం లేదురా, నీ పెళ్లి చూపులు సెట్ చేసే పద్ధతి నా అది. పదరా నేను సెట్ చేస్తాను నీకు పెళ్లి చూపులు. అది పదరా. నీకు నోటు దోలు ఎక్కువరా, వదులుతావరా నా మాటిని వద్దురా. అట్లేం లేదు మామ, నేను సైలెంట్ ఉంటాను. నేను అసలు మాట్లాడరా. సో ఈ రోజు ఏం శనిదో నన్ను ఎత్తుకున్నట్టు ఏమైతే అని అందరు దేవుందయ్య. ఇదేనారా మామ ఇంట్లో? అయితే ఇదే రా. ఉంటా పోతా ముందు. ఎవరు పోతే ముందు రారా, నువ్వు పోదాం లోపలికి. అబ్బా పెళ్లి కొడుకు సూపర్, పెళ్లి కొడుకు సూపర్. అన్నా పెళ్లి కొడుకు నేను కాదునా, పెళ్లి కొడుకు వెనకలు వస్తాడు. అవునా బాబు? పెళ్లి కొడుకు ఫ్రెండా నువ్వు? వచ్చి కూర్చో బాబు. అబ్బా పెళ్లి కొడుకు సూపర్, పెళ్లి కొడుకు సూపర్. పెళ్లి కొడుకు నువ్వేనా బాబు? కూర్చో. అక్కడ కూర్చుండే వాళ్ళు ముగ్గురు ఎవరు వచ్చినా పెళ్లి కొడుకు సూపర్ అంటున్నారు వాళ్ళు. ఊరుకోరు కొంచెంసేపు. సరేదా. మీరిద్దరేనా బాబు? అమ్మా నన్ను ఎవరు రాలేదా? లేదా అంకుల్ మేము ఇద్దరం. ఏం పని చేస్తారు బాబు మీరిద్దరు? మ్యానుఫ్యాక్చరింగ్ టెక్స్టైల్స్ లో పని చేస్తాం అంకల్ మేమిద్దరము. అవునా? ఏం చేస్తాం, మగ్గరాలు అంటే పిల్లనిత్తలేదు, అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్స్టైల్స్ అని పేరు మార్చినాం. ఇంకేం బాబు విషయాలు? ఇంకేం లేవు అంకుల్. రే ఏంద్రా వీళ్ళు వచ్చి ఛాన్స్ కూడా పిల్లలు మాత్రం చూపిల్ల ఏంటి అడుగుతున్నారు వీళ్ళు. కొద్దిసేపు నువ్వు అడుగుతావు, నన్ను అడగమంటావరా? అంకుల్ పెళ్లి కూతురు పిలిస్తే కొంచెం పని ఉంది, తొందరగా వెళ్ళాలి. వీడేంద్రా పెళ్లి కూతురు రానంటాడు, మర్చిపోయిన పెళ్లి చూపులు అంటాడు. బాబు తీసుకోరండి. అప్పటి నుంచి పెళ్లి కూతురు అంటున్నావు కదా, వస్తున్నట్టు చూడు. ఇదేనెవరు అంకుల్? పెళ్లి కూతురు వాళ్ళు ఉన్నాయి బాబు. ఏంద్రా మనం పెళ్లి కూతురు చూసేకొచ్చినా, పెళ్లి కూతురు అన్నయ్య చూసేకొచ్చినామా? చూపిస్తాను. నిచ్చాడు బాబు. పర్లేదు అంకుల్. అన్నయ్య బాబుకి మన బీపీ ఉందేమో అందుకే నిచ్చేస్తున్నాను. అదే లేదు అంకుల్. అన్నయ్య బాబుకి డ్యూటీగా రాసారు అంటే తింటాను. అంకుల్ నాకు బీపీ లేదు, వలసారు లేదు అంకుల్. తింటాను అంకుల్, తింటా. చూడండి మామ, నీకున్న రోగాలు వాళ్ళకి ఎట్లా తెలుసు మామ? నువ్వు ఊరుకోరా. అంతేరా మామ, పిలుచుకొచ్చి బొంగు నువ్వు తింటాను, మీరు తినుకోండి, నేను ఒంటరిగా చేసి నన్ను పట్రా తినరా. పెళ్లి కొడుకు అనిపించారు. ఇంకేం బాబు విషయాలు విశేషాలు? ఇంకేం లేవు అంకుల్. ఏం లేవు కదా నీరా, పెళ్లి కూతురు పిలిచి బిడ్డింగ్ పోదాం రా మనము. ఊరుకోరా. ఏం బాబు అట్లా ఏం లేదు అంకుల్, పెళ్లి కూతురు పిలిపిస్తే పోవాలి. తీసుకోరండి. రే మామ, ఇప్పుడు పెళ్లి కూతురు చూడరా ఎట్లుంటుందా నీకు కాబోయే పెళ్ళి, చూద్దాం ఉండు. క్యూట్ గా ఉన్నాడే. ఎవరు అంకుల్ వీడు? పెళ్లి కూతురు కొడుకు బాబు. ఇది పెళ్లి కూతురు కొడుకా? అయ్యో టెన్షన్ పడద్దు బాబు, మన పేరే పెళ్లి కూతురు కొడుకు అని. ఆహా, పెళ్లి కూతురు కొడుకా? సరే పో బాబు. స్వీట్ డ్రింక్ బాబు. పర్లేదు అంకుల్. స్వీట్ తింటాను లేదు, పెళ్లి కొడుకు షుగర్ ఉందేమో అన్నయ్య. నాకేం లేదన్నా, తింటా. అవునరా, మీరు తినండి, నాకేం ఇయ్యదండి. పట్రా తింటా. వీడు కూడా అన్నయ్య, వీడు ఊరు పని తిన్నట్లు అన్ని చికెన్ వండి తినేస్తాను వీడు. కాదన్నయ్య, వీడు పెళ్లి చూపు అయిపోయారు ఇంట్లో సరుకులు తినేస్తాను.
రే మమ్మ బయటికి పోదాం రా ఉంటా కొద్దిసేపు ఉంటా. ఏది పెడుతుంది కూడా నేను బయటికి కూర్చుని రాపా బయటికి పోదాం. అంకుల్ పాస్ చేస్తాను అంకుల్. పాస్కి అయితే ఊరిపోడు బాబు, ఇద్దరు ఎందుకు? మేమిద్దరం అంతే అంకుల్, చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా ఇద్దరు కలిసే చేస్తాం అంకుల్. పెండ్లైనా ఒకరే చేసుకుంటారా లేదంటే ఇద్దరు చేసుకుంటారా? అట్లా లేదు అంకుల్, పెళ్లి వీడే చేసుకుంటాడు. అన్నయ్య పెళ్లి కూడా చేయి పట్టుకోపోతానట్టు ఎక్సిట్ ఏమైనా ఉందేమో అని. అట్లా ఎలా ఉండేలేరా? రే మామ వీళ్ళు పెళ్లి కూతురుని చూపిర్రా. పెళ్లి కూతురు అన్న వచ్చినాడు, పెళ్లి కూతురు కొడుకు వచ్చినాడు, పెళ్లి కూతురు మామ, పెళ్లి కూతురు బావ, పెళ్లి కూతురు బామర్ది, పెళ్లి కూతురు పెదనాన్న చిన్న అందరూ వస్తారా ఇల్లు. ఇట్లాంటిది ఏదో అవుతుంది, నేను ముందుగానే క్వార్టర్ తెచ్చుకోనంటారా నేను. చూస్తా వాళ్ళకత్తే ఏమో ఇప్పుడు ఉంటారు. ఏం బాబు అర్థ కూర్చోటివే? మనకి ఫైల్స్ లే అంకుల్. ఆయనకి ఫైల్స్ కాకుండా ఇంకా ఏమేమో జబ్బులు ఉన్నాయి ఏమో అట్లాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు. ఆయనకి ఎన్ని ఉన్నాయో అన్న అలాంటివి ఏం లేవన్నా, బాగానే ఉన్నా నేను. అయితే అలాంటివి ఏం లేదు. రే పోతే పని పెళ్లి కూతురు చూపించట్లు లేరు వాళ్ళు. పెళ్లి కూతురు పేరని అడిగిరా సాం ఫస్ట్. అంకుల్ పెళ్లి కూతురు పేరా చెప్పండి అంకుల్. కనుక్కొని చూద్దాం. ఏంద్రా ఇల్లు పెళ్లి కూతురు పేరు మీద కనుక్కొని చూద్దామంటారు. నాకు తెలిసి పెళ్లి కూతురు పేరు రమ్య గేమ్ సౌందర్యం ఏమన్నా ఏంటిదిరా. అంత తలకాయ బదులు కొట్టుకొని ఆలోచించాడు బాబు. పెళ్లి కూతురు పేరు కనుక్కొని చూద్దాం. ఏంద్రా మంచి మంచి కట్టుబాట్లు రా ఇల్లువే. నేను అనుకున్నారు అప్పుడే నువ్వు. అంకుల్ మీకు ఇట్లా పేర్లు పెట్టిండేవాడు ఎవరు అంకుల్? మా జ్యోతిష్యుడు బాబు. రే మామ ఆ జ్యోతిష్యుడు ఎవడో నాకు కనపడంలో నా కొడుకు నిలువుగా నరకేస్తాను రా. పెళ్లి కూతురు కొడుకు నేనేమో కనుక్కుంటూ చూద్దాం ఇట్లా పేరు పెట్టిన నా కొడుకు కనపడిస్తే నరకేస్తాను నా కొడుకు. ఏయ్ నువ్వు ఉండరా అంకుల్ పెళ్లి కూతురు చూపిస్తే మేము పోతాం. ఏంది మీరు వచ్చి గంటసేపు అయింది, పెళ్లి కూతురు చూపి పెళ్లి కూతురు చూపి అని అంటాడారా? ఆ పిల్లోడు చూడండి 3 రోజులు అయింది వచ్చి, ఏమన్నా మాట్లాడుతాడా? మా అన్నయ్య పెళ్లి చూపుల్లో మా వదిన చూడడానికి 7 రోజులు పట్టింది. మా వంశం కట్టుబాట్లు ఇవే. మంచి మంచి కట్టుబాట్లు రా ఇల్లువే. నా కొడుకు నీ పెళ్లి కూతురు చూపించే బిల్మస్తం వస్త్రం పట్టేటట్టు ఉంది. బిరింగ్ అడిగి తీసుకొని పోదామా లేదా నన్ను అడిగే. బాబు మీకోసం పెళ్లి కూతురు ఫోటో చూపిస్తాను చూడండి. తీసుకురా చూద్దాం. ఇందులో ఇంట్లో ఎవరంటే పెళ్లి కూతురే లేదు కదా అంకుల్? అందులోనే ఉంది, కనబెట్టండి చూద్దాం. ఏంద్రా మామ ఇక్కడ చూస్తే అందరూ మొగోళ్ళే ఉన్నారు, ఆయన చూస్తే కనిపెట్టండి అంటారు. అంకుల్ దీంట్లో ఎవరో చెప్పండి అంకుల్ క్లారిటీగా మీరు. ఆ ఎడం పక్క లాస్ట్ లో ఉండదు చూడండి. వీడు అబ్బాయి కదా అంకుల్? అప్పుడు అబ్బాయే బాబు, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారింది. ఆ అమ్మాయికి పెళ్లి చూపులు. ఏ మామ నీకు కరెక్ట్ సూట్ అవుతుందిరా. మామ ఇక్కడే ఉంటాయినా వీళ్ళు మన అమ్మాయిలుగా మార్చేస్తారు. పదంతా పుదం పుదరా పుదం పుదరా. బాబు ఆగండి, ఆగండి, ఆగండి.